పెద్దిరెడ్డి కదయా, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదయా, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిగా భయపడలేదు, ఇతనంతా అని చెప్పి. మిమ్మల్ని ఎవడు భయపెట్టాడు? అంటే మేము భయపడం, ఎవడు చెప్తాడు తెలిసిన ఇట్లాగా? మేము భయపడం, మేము భయపడట్లా అని భయపడేవాడే చెప్తాడు. రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుకుందామా? పంచలో తీసుకొడతాం అన్నవాడు అన్ననే ఎక్కడ కూర్చోబెట్టాడు రాజశేఖర రెడ్డి? ఎక్కడ కూర్చోబెట్టాడు? కోర్టు పార్టీ అమ్ముకోవాల్సి వచ్చింది. అవునా? జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాం. ఈ దేశం మొత్తం మీద హైయెస్ట్ మెజారిటీ ఇప్పటికీ ఎవరు క్రాక్ చేయలేదు అనుకుంటా. 5 లక్షల మెజారిటీ వచ్చింది ఎంపీగా. ఇట్లా నా బాబు నువ్వు అల్లకిందులుగా తపస్సు చేసినా నిన్ను జాకడవడం, నువ్వు గెలవలేకే కదా దొడ్డిదారులో నిన్ను మినిస్ట్రీ చేస్తున్నారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి మారుతావు. ఒక నేషనల్ పార్టీని ఎదిరించినోడుగా జగన్మోహన్ రెడ్డి. కరెక్ట్గా ఒక సినిమా నష్టపోతే వీళ్ళు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న వ్యక్తి ఎవరు? అంతేగాని అంత పిరికోడు వచ్చి రాజశేఖర రెడ్డికి భయపడలా, జగన్మోహన్ రెడ్డికి భయపడలా, పెద్దిరెడ్డి. డబ్బా మాటలు వద్దు, ఈ డబ్బా మాటలు దయచేసి మాట్లాడు. సరే, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తారు, ప్రజలు ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా దానికి సమాధానం మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు జవాబుదారి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి ఇంత పెద్ద వీడియో చేయడమే అనవసరం దండగా. కాకపోతే ఏం చేస్తాం, మరి ఎంటర్టైన్మెంట్ కావాలా?